సో, నేనైతే నిన్న మొన్న నేనైతే చూస్తున్నమాట. స్పెక్టేట్ జేస్తున్నా. ఎవరినంటే ఈమెనైతే చూడండి. ఈమెనైతే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నా. సారీ. స్పెక్టేట్ అయితే జేస్తున్నా అన్నమాట ఈమెను. ఏమైందంటే ఏడబ్ల్యూఎం వాడుతుంది. ఏడబ్ల్యూఎం వాడుతున్నప్పుడు ఏమైంది? సీఎస్‌లో ఏడబ్ల్యూఎం వాడుతుంది. ఏడబ్ల్యూఎం వాడుతున్నప్పుడు ఏమైంది? ఒక బుల్లెట్ కొట్టిందన్నమాట. ఒక బుల్లెట్ ఎనిమికి తాకింది. డ్యామేజ్ పడింది 150. కానీ డ్యామేజ్ పడినప్పుడు ఏమైందంటే, డ్యామేజ్ పడినప్పుడు ఏమైందంటే చూసుకోవచ్చు. డ్యామేజ్ పడినప్పుడు ఏమైందంటే, ఒక్కసారే బుల్లెట్ ఎనిమికి తాకగానే ఆమె చేతులనేవి సో, స్ట్రెచ్ అయిపోయినాయన్నమాట. స్ట్రెచ్ అయిపోయినాయి. అంటే క్యారెక్టర్ చేతులనేవి స్ట్రెచ్ అయిపోయినాయన్నమాట. ఏకదం స్ట్రెచ్ అయిపోయినాయన్నమాట. సో, ఈమె ఇంకెవరో గాదు అన్నమాట. ఈమె తెలుగామె అన్నమాట. నాకు తెలుసు. సో, అమ్మాయిలతోటి అట్లేం లేదు నాకు. అట్లా మీరనుకున్నట్టు ఏం లేదు నాకు. సో, ఏం లేదు. నాకు ఏం సంబంధాలైతే ఏం లేవు. కానీ మన తెలుగోళ్ళ కొంచెం ఫ్రీ ఫైర్‌లో కొంచెమైనా ఉండాలిగా. కానీ ఈడ మొత్తం హ్యాకింగ్ యూజ్ చేసుకుంటూ మన తెలుగోళ్ళ పరువు మొత్తం పోగొడుతున్నారనమాట. సో, అలా చేయకుండా ఉండాలన్నమాట. సో, చూసుకోవచ్చు బ్యాటిల్ రాయల్‌లో అయితే ఏం లేదు బ్రాన్జే. కానీ చూసుకోవచ్చు సీఎస్‌లో చెప్పినట్టే సీఎస్‌లో ఆడుతుందన్నమాట ఇంకీమె. సీఎస్‌లో చూసినప్పుడు అదే అయిందన్నమాట. సో, హ్యాండ్స్ అయితే స్ట్రెచ్ అయిపోయి అట్లనే అయిందన్నమాట. స్ట్రెచ్ అయిపోయి నిజంగా ఇగ ఆ బుల్లెట్ ఎప్పుడైతే పడిందో స్ట్రెచ్ అయిపోయినాయి. స్ట్రెచ్ అయ్యి కొంచెం ముందలకెళ్ళిందన్నమాట అట్లనే. సో, స్ట్రెచ్ అయ్యి కొంచెం నడుచుకుంటూ ముందలకెళ్ళింది. అట్లనే నడుచుకుంటూ ముందలకెళ్ళి ఒకడిని కొట్టేసిందన్నమాట. వాడు నాకయిపోయినాడు. అంతే. దాని తర్వాత మళ్ళీ చేతులు మళ్ళీ మామూలు తీరైపోయి మళ్ళీ ఇగ ఇంకోడికి షాట్ పడి ఇగ బోయ అయిపోయిందన్నమాట ఆమెది. ఇదైతే నేను గమనించానన్నమాట. నేను స్పెక్టేట్ చేసినన్నమాట. ఇంగో చూడండి. సోల్డీరా ఏదో ఉంది. చూసుకోవచ్చు మీరు. మొత్తం ఐడి చూసుకోవచ్చు చూడండి. ఎవరైనా కొట్టుకుంటే మనం అదేంది రిపోర్ట్ కొట్టుకోవచ్చు మనం ఎవరైనా కొడితే. ఇలా, ఇలా హ్యాకింగ్ చేయడం అయితే ఆపాలన్నమాట మన తెలుగోళ్ళు. హ్యాకింగ్ చేయపోతేనే బావుంటది. మన తెలుగు నేమ్ అయితే మొత్తం స్పాయిల్ అవుతుందన్నమాట వీళ్ళ వల్లే. చూసుకోవచ్చు. వీళ్ళ వల్లే స్పాయిల్ అయితుందన్నమాట. సో, మళ్ళీ కలుసుకుంటా. బాయ్.